విశాఖ గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న టీడీపీ ఒక్క హామీ అమలు చేయని చంద్రబాబు. గాజువాక క్లబ్ లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం. జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమాలు ఆగిపోవు, అంతకంటే మెరుగైన సంక్షేమాలు అందిస్తామన్న చంద్రబాబు సూపర్ 6 అమలు చేశారా అనే విషయం ప్రజలను అడగాలి. 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు 1500, ఇద్దరుంటే 3000 ఇస్తామన్నారు. ఇచ్చారా అని వార్డులో ప్రజలకు అడగాలి. 18 ఏళ్లు నిండిన వారు 2 కోట్లకు పైగా ఉన్నారు. ఫ్రీ గ్యాస్ ఒకటిచ్చి చేతులు దులుపుకున్నారు. ఫ్రీ బస్ అన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు. ఇచ్చారా? బాబు ఇచ్చిన సూపర్ 6 హామీలపై ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలి. నిరుద్యోగ యువతకు నెలకు 3000 అన్నావు, ఎంతమందికి ఇచ్చావు? కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, రమణకుమారి, ఊరుకుటి అప్పారావు, చందు, లతీష్, పల్లా చిన్నతల్లి, వార్డు కార్పొరేటర్లో అధ్యక్షులు మరియు మహిళా కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. మీకు రావాలి. ఈ సంవత్సరం కాలంలో ఇవ్వలేదు. అలాగే నిరుద్యోగ వృత్తి ఏదైతే నెలకు 3000 రూపాయలు ఇస్తానో, ఎవరైతే ఈ యొక్క స్కీమ్కి ఎలిజిబిలిటీ అవుతారో మరి ఆ 3000 రూపాయలు ఇంటూ ఈ 12,000 వేసుకుంటే మరి ఈ డబ్బులు 36,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారని చెప్పి అక్కడక్కడ ఒకటి గ్యాస్ సిలిండర్ కొంతమందికి ఇవ్వడం జరిగింది. మరి అది కూడా మరి 3 గ్యాస్ సిలిండర్లు ఏమయ్యి ఎందుకు ఇవ్వలేదు. అదేవిధంగా ఫ్రీ బస్ కానీ ఇలాగా మొత్తం ఈ యొక్క సూపర్ 6 హామీలన్నీ కూడా మనకి నీకు రావాల్సినవి ఎంత బాకీ ఉంది, ఈ చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరం కాలంలో చేసినటువంటి పేదలకి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే ఉన్నటువంటి సోదరులకి వైఎస్ఆర్ సభ్యులందరికీ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలని, ఎన్నికలకు ముందు ఉన్న మేనిఫెస్టోని బుట్టదాఖలు చేసి వీరు ప్రజల్ని వంచి మోసగిస్తున్న తీరు, పథకాలు అమలు చేయకుండా ప్రజల్ని ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీలని కూడా ఈరోజు అంతం చేస్తామని బెదిరిస్తున్న తీరు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ప్రజల పక్షాన ప్రజలకు మేలు చేయడం కోసం ఈ ప్రభుత్వం మెడలు వంచి సంక్షేమ పథకాలు అమలు చేసి పేద ప్రజల కుటుంబాల్లో సుఖ సంతోషాలు నింపడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అనే ప్రోగ్రామ్ని రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. జిల్లా స్థాయిలో నిన్నటి వరకు కూడా జిల్లా స్థాయిలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా జిల్లా స్థాయి అయిపోయిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లాలో మొట్టమొదటిగా గాజువాక నియోజకవర్గంలో గాజువాక సమన్వయకర్త శ్రీ తిప్పల దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు గాజువాకలో నియోజకవర్గ స్థాయిలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో పెద్దలు మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య గారు, అన్ని కార్పొరేటర్స్ కానీ సీనియర్ నాయకులు కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, ఎందుకంటే ప్రతి రాజ్యాంగంలో రాజకీయ పార్టీలకి మేనిఫెస్టో అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ మేనిఫెస్టోకి ఒక విలువ, విశ్వనీయత అనేది ఉండాల్సిన అవసరం ఉంది. అవేమీ లేకుండా కేవలం అధికారం చేపట్టడమే లక్ష్యంగా ఓట్ల కోసమో సీట్ల కోసమో నోటికి వచ్చిన విధంగా చంద్రబాబు నాయుడు అబద్ధాలు అసత్యాలతో ప్రచారం చేయటమే కాకుండా లిఖితపూర్వకంగా కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి సెకనల శుద్ధితోనే ప్రజలకు ప్రమాణం చేసి ఇంటింటికి కూడా బాండ్లు ఇచ్చి ఈరోజు కనీసం సిగ్గు అనేది లేకుండా, అంటే మనం 70 సంవత్సరాల వయసు పడిపడింది, నేను 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశానని కనీసం సిగ్గు కూడా పడకుండా చంద్రబాబు నాయుడు అదే అబద్ధాలని, అదే అసత్యాలని వదిలివేస్తున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు 2 ఆకులు తింటే నేను 4 ఆకులు తిన్న సందంగా ఈరోజు చంద్రబాబు నాయుడు తనుడు లోకేష్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజ్యాంగ విలువలను కాల రాస్తూ
రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఈరోజు అరాచకాలు సృష్టిస్తున్నారు లోకేష్. అదే లోకేష్ మన శాసనమండలిలో మనం చూసాం, మన జరిగిన అసెంబ్లీ దాంట్లో అసలు నిస్సిగ్గుగా ప్రమాణం చేయటం జరిగింది. పైగా అతని మీదే కాదు, ప్రజల మీద, ఆ సభలో ఉన్న ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద ప్రమాణం చేసి ఏప్రిల్ మే నెలలో మేము రైతు భరోసా ఇస్తామని. కానీ ఈ రోజు వరకు దానికి కూడా అతిగతి. అంటే వీళ్ళు రాజకీయం కోసం, వీళ్ళు రాజకీయాల ద్వారా లబ్ధి చేకూరడం కోసం, రాజకీయాల ద్వారా ధనార్జన కోసం ప్రజల్ని ఎంత మోసానికైనా తెగిస్తారు. వారు తెగిస్తున్న తీరును, ఆయన చేస్తున్న మోసాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనేదే బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్నే మేము తీసుకెళ్తున్నాం. ఇందులో ఈ కార్యక్రమంలో ఎలాంటి కల్పనలు కానీ, రాజకీయ స్వార్థాలు కానీ లేవు. ప్రజలకు మేలు చేయాలి ఒక ప్రతిపక్ష పార్టీగా. వాళ్ళు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నారో దాన్ని ప్రజలకు మరొకసారి గుర్తు చేసి